తెలంగాణలో బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ 48 గంటల్లో కుప్పకూలుతోందన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. కాసేపటి క్రితం గాంధీభవన్లో పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీని టచ్ చేసి చూడండి ఛాలెంజ్ విసిరారు. మాది ప్రజల చేత ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం అని మేము దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే అంత సత్తా ఉందా మీకు? మీరేమైనా జ్యోతిష్య పండితుల ఎద్దేవా చేశారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈ 10 ఏళ్లలో దేశ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని మోదీ అవమానిస్తే దానిపై మీరు ఏ రోజైనా మాట్లాడారని నిలదీశారు. అసలు తెలంగాణ విభజన హామీలు నెరవేర్చారని ప్రశ్నించారు మంత్రి పొన్నం. ఈ 23 ఏళ్ల చరిత్రలో ఏనాడైనా బలహీన వర్గాలకు బీజేపీ ఒక్క పదవి ఇచ్చిన సందర్భం ఉందని విమర్శించారు. ఎన్నికల సమయంలో మాత్రం బీజేపీ బలహీన వర్గాల అభ్యర్థి మా ముఖ్యమంత్రి అన్నారు. ఉన్న బీసీ అధ్యక్షుడిని తీసేశారని మీడియా సమావేశంలో అన్నారు. 1987లో డిగ్రీ కాలేజీలో ఏబీవీపీపై గెలిచిన ఏకైక వ్యక్తినని, కలలో కూడా నేను బీజేపీ ఊసెత్తనని తేల్చి చెప్పారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తే ముందు మేమే ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.